కటింగ్ చేసి స్టార్ట్ చేయండి. మీకు పంపించాను చూడండి మన వాట్సాప్ చాట్ లో. అది వాట్సాప్ అది జూమ్ చాట్ లో. అందరికి కనిపించిందండి? కనిపించింది రాజేష్ గారు. గతికారక ఉపపదానాం వృద్ధిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తేః అన్నమాట. అంటే సుప్పు ఉత్పత్తి జరగడం కంటే ముందే వీటికి సమాసం వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందండి? గతి సంజ్ఞ కలిగింది, అలాగే ఉపపద సంజ్ఞ ఉపపద సంజ్ఞ కలిగింది, కారకం, ఈ మూడు కూడా సుబుత్పత్తి కంటే ముందే సమాసాన్ని పొందుతాయి అన్నమాట. ఈ అర్థం ఉండడం వలన సమర్థేన శబ్దాంతరేణ అని ఇక్కడ ఇచ్చారు. ఉత్తర సూత్రంలో కూడా ఉపపదమతింగం దీని తర్వాత సూత్రం, అక్కడ కూడా సమర్థే ఉపపదమతింగ అక్కడ కూడా ఉపపదమతింగ అనే దగ్గర కూడా ఉపపదం అతింగంతం సమర్థేన శబ్దాంతరేణ సమస్యతే అని అక్కడ కూడా అదే అర్థం. ఎందుకంటే ఈ పరిభాష జ్ఞాపితం అవుతుంది అన్నమాట. ఈ పరిభాష వలన సుబుత్పత్తి కంటే ముందే సమాసం ఉంటుంది అని. అది మూలంలోనే వస్తుందండి మనకి. మూలంలోనే ఈ ఉపపదమతింగ సూత్రంలో వస్తుంది ఇదే విషయం. కాబట్టి అప్పుడు ఆ విషయం వచ్చినప్పుడు మనం ఆ పరిభాషని ఆ ఉదాహరణలో అక్కడ చూద్దాం. మూలంలోనే వస్తుంది, కాశిక మూలంలోనే వస్తుంది. యథావత ఈ కుగతి ప్రాదేహ అనే సూత్రానికి అర్థం చూస్తున్నాం. నిత్యం అనేది అనువృత్తిగా వస్తుంది. నిత్యం క్రీడా జీవికయోహ అనే సూత్రం నుండి. అప్పుడు ఈ కు అనే అవ్యయము, గతి సంజ్ఞను కలిగినవి, ప్రాదులు కూడా నిత్యంగా సమాసాన్ని పొందుతాయి సమర్థమైన శబ్దాంతరంతో అని అర్థం అండి. ఈ సమాసానికి తత్పురుష అనే పేరు కూడా ఉంటుంది. కు అనేది ఇక్కడ అవ్యయం గ్రహించబడింది. ఆ అవ్యయానికి అర్థం ఏంటంటే పాపము అని అర్థం. పాపము అని అంటే ఈ పాపము అనే అర్థం కలిగినటువంటి కు అనేటటువంటి అవ్యయం శబ్దాంతరంతో సమాసాన్ని పొందుతుంది. ఇక్కడ పురుష అనే దాంతో సమాసాన్ని పొందింది. వాడు కుపురుష అని అయ్యింది. గతి సంజ్ఞకానికి ఉదాహరణ వరరీకృతం, ఊరీకృతం, దూరీకరోతి అనండి. ఇక్కడ దూరీకరోతి అనేది కృతంత రూపం అండి, కాదు కదా? కృతంత రూపం కాదు కదా. పురుష అనేది కృదంతం కాదండి, పైన వస్తుంది. కృదంతానికి ఉదాహరణలు పైన చెప్తారు. శబ్దాంతరంతో అది ఎప్పుడు కృదంతమే కావాలని లేదు. లేదు అదే అంటే ఇప్పుడు మూడిట్లో దేనికి చెందుతుంది అని పురుష అన్నది కాకుండా ఇంకేం అవుతుందా? అలా కాదండి, అర్థం నిశ్చయం కదా. సరే మనకి పురుష అనేది ప్రకృతంలో అది సుబంతమేనండి. పైన కృదంతంలో ఉండేటటువంటి వాటికి ఉదాహరణ పైన చూపిస్తారు. కాశికలో మనకి వస్తుంది, అవి వచ్చినప్పుడు చెప్తాం. ఉపపదమతింగ సూత్రంలో ఈ విషయం కాశిక మూలంలోనే ఉంది. అక్కడికి వచ్చినప్పుడు ఆ ఉదాహరణలు చూద్దాం అండి, అప్పుడు స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ వరరీకృతం, దూరీకరోతి, ఊరీకరోతి మొదలైన వాటిల్లో ఈ సూత్రం చేత సమాస సంజ్ఞ రావడం వల్ల ప్రయోజనం ఏంటంటే స్వరమే ప్రయోజనం ఉంది. ఉరరీకృతం అని చెప్పొచ్చు, ఉరరీకృతం అని కూడా చెప్పొచ్చు. సమాస సంజ్ఞ ప్రయోజనం ఏంటంటే స్వరం ఒకటి ప్రయోజనం, మళ్ళీ పౌర్వాపర్యం కూడా ప్రయోజనం. ఈ ప్రయోజనాలే ఉన్నాయి ఉరరీకృతం అనే దగ్గర. అర్థమైందండి? ఇంకా వేరే ప్రయోజనాలు ఏమీ లేవు. తర్వాత ఈ ప్రాదిల్లో ఉదాహరణ చూపిస్తున్నారండి. ప్రాదేహ దుర్నిందాయం అంటే దుర్ అనేటటువంటి ప్రాది నిందాయం, నింద అనే అర్థం ఉన్నప్పుడు సమాసాన్ని పొందుతుంది అనండి. దానికి ఉదాహరణ దుష్పురుష అంటే దుష్ట పురుష, దుష్పురుష అన్నమాట. దుష్ట పురుష అనేదేమో లౌకిక విగ్రహవాక్యము, దుస్సు పురుషాసు అనేది అలౌకిక విగ్రహవాక్యం.
ఇప్పుడు ఈ కుగతి ప్రాదేహ అనే సూత్రం చేత నిత్యం సమాస సంజ్ఞ, సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుపులిక్కు దుస్పురుష అని అయింది. దుస్ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పౌర్ణిపాతలు దుస్పురుష అని అయింది. దుస్ అనే దగ్గర అంత్య సకారానికి ససజుషోరుహు అని రుత్వము, ఖరవసానే విసర్జని అని విసర్గ, దుహు పురుష అని అయిందండి. ఇప్పుడు ఇది దుపదస్య చ ప్రత్యయస్య అనే సూత్రం చేత విసర్గకి షకారము దుష్పురుష అని అయింది. అర్థమైందండి? సార్ మరొకసారి చెప్పండి. అలౌకిక విగ్రహవాక్యం వస్తుంది. అలౌకిక విగ్రహవాక్యం దుస్పురుష సు అనండి. దుస్ అనే దుస్ అనేది ఈ ప్రాది. అవునండి. దుస్సువే పురుషసు కూడా. దుస్సు అనేది అంటే ఈ ప్రాదుల కంటే విసర్గ అది సుప్రత్యయం చెప్పడం చెప్పకపోవడం అనేది పక్షభేదాలు ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ సుప్రత్యయం చెప్పకుండా దుస్పురుషాసు అనే ఒకటి మాత్రమే సుప్పుని చెప్తుంది. అంటే ఒకే దీని కింద ఒకటే ప్రత్యయం అండి. అలా చెప్పొచ్చు. చెప్పొచ్చండి. దుస్పురుషాసు అని ఉన్నది. ఇప్పుడు ప్రక్రియ చెప్పండి. దుస్పురుషాసు అని ఉన్నది ఈ కుగతి ప్రాదేహ అనే సూత్రం చేత దీనికి తత్పురుష సమాస సంజ్ఞ, సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బుకిలుక్కు దుస్పురుష అని అయ్యింది. దుస్ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పౌర్ణిపాత్రుడు దుస్పురుష అని అయ్యింది. ఇప్పుడు దుస్ అనే దగ్గర సకారానికి సజుషోరుహు అని రుత్వము, విసర్గ దుహు పురుష అని అయ్యింది. దుహు అనే దగ్గర విసర్గకి ఇది దుపదస్య చ ప్రత్యయస్య అనే సూత్రం చేత షత్వము దుష్పురుష అని అయ్యింది. పరవలింగం తత్పురుష. అవునండి, అవునండి. ఇది దుపదస్య చ ప్రత్యయస్య. దీనికి ఏమొస్తుంది? దుర్ వస్తుంది. విసర్గకి షత్వం అండి. దుహు అనే దగ్గర ఉన్నటువంటి విసర్గకి షత్వము. సైషోరుహు అనే దగ్గర రుత్వం వస్తుంది. ఇది దుపదస్య అన్నప్పుడు ససజుషోరుహు రుత్వం వచ్చిన తర్వాత దానికి విసర్గ వచ్చిందండి. ఖరవసానే విసర్గ వచ్చింది. విసర్గ వచ్చిన తర్వాత దుహు పురుష ఇది దుపదస్య సూత్రం చేత షత్వం అండి. షత్వం వస్తుంది. విసర్గ లోపించి స్థానంలో షత్వం వచ్చింది. విసర్గ లోపించి కాదు, విసర్గ స్థానంలో ఆదేశంగా వస్తుంది. ఎంతమంది చేసాం కదా. అవును, దాంట్లో చేసాం. పురుష అదే ఏది దాంట్లో చేసాం. చెప్పండి. ఎవరైనా చెప్తారండి? ఇది ఎవరైనా చెప్తారండి? సూర్యకుమారి గారు చెప్తారండి? చెప్తాను. దుష్పురుష అనేది సమస్త పదం అండి. దుష్ట పురుష లౌకిక విగ్రహవాక్యం, దుష్పురుష సు అలౌకిక విగ్రహవాక్యం. కుగతి ప్రాదేహ అనే సూత్రం, ఈ సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ, కృతది సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్పులకు లుక్కురాగా దుస్పురుష అని ఉండగా, ప్రథమానిర్దిష్టం సమాసోపసర్జనం అనే సూత్రం చేత దుశ్శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం దుస్పురుష. ప్రథమానిర్దిష్టం సమాసోపసర్జనం అనే సూత్రం చేత దుశ్శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం నిపాతనాత్. ససజుషోరుహు అనే సూత్రం చేత సకారానికి రుత్వం విసర్గలు వచ్చి దుహు పురుష.
ఇడుదుపదశ్చ అప్రత్యయః అనే అనవసర విసర్జన విసర్జన చెప్పాలి. ఋత్వే విసర్గే అంటే దాంట్లోనే ఇంక్లూడ్ అవునండి. ఇడుదుపదశ్చ ప్రత్యయః అనే సూత్రం చేత అది చా ప్రత్యయస్య అనండి. చ ప్రత్యయస్య సూత్రం చేత విసర్గస్థానే షత్వం ఆదేశంగా రాగా దుష్టు పురుష. ఇప్పుడు విశిష్టాద్ శుభాధికార్యేషు చెప్పచ్చండి. అవునండి. విశిష్టాద్ శుభాధికార్యేషు దుష్పురుషః ఇతి రూపం సిద్ధ్యతి. అవునండి. దాని తర్వాత పతి పూజాయ పర్వలింగం కూడా చెప్పాలండి. చెప్పాలి. పరమలింగం తంత్రపురుషు అవునండి. అవన్నీ ప్రవర్తిస్తాయండి. అదే పర్వలింగం చెప్పాక అప్పుడు విశిష్టాత్. అవునండి. ఓకే. ప్రభాకర్ రాజు గారు ఎప్పుడు అంటారు పర్వలింగం గురించి ఇష్టం అది. పర్వలింగం సూత్రం చాలా మర్చిపోకుండా. అవునండి. అవునండి. నమస్తే. దాని తర్వాత స్వతి పూజాయం అండి. అంటే సు అతి అనేవి ఈ రెండు కూడా పూజార్థంలో కనుక ఉన్నట్లయితే సమాసాన్ని పొందుతాయి అని చెప్తున్నానండి. సు అతి దానికి ఉదాహరణ సుపురుష, శోభన పురుష, సుపురుష అన్నమాట. ఇప్పుడు సుపురుషలో కూడా ప్రక్రియలో మార్పు ఏమీ లేదండి. ఇప్పుడు చూసిన సూత్రాలే వస్తాయి. అంటే షత్వాదులు కూడా ఇంకేమీ రావు కాబట్టి ఉపసర్జన సంజ్ఞ పౌర్ణపాతులు విశిష్టా శుభాధికార్యాలు అంతే. ఇంకా పర్వలింగం ఉంటుంది అలా. అంటే ఇది ఒకటండి. ఈ దుస్సు సు ఇవన్నీ కూడా అవ్యయాల కిందకు వస్తాయి. వీటికి లింగం ఉండదు కాబట్టి పరపదానికే ఉంటుంది, అదే సమస్త పదానికి వస్తుంది అంతే. అది ప్రాదుల కింద వస్తాయి. అవునండి, ప్రాదులకే. ప్రాదులకి అవ్యయ సంజ్ఞ కూడా ఉంటుంది. సుపురుష ప్రభాకర్ రాజు గారు చెప్తారండి. సుపురుష అండి. సుపురుష విగ్రహవాక్యం అంటే విగ్రహవాక్యం అని చెప్పాలి. దీనికి శోభన పురుష, శోభన పురుష, శోభన పురుష లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యం సుపురుష సుపురుష సు. ఇప్పుడు ఉగతి ప్రాదయ అనే సూత్రం చేత సత్పురుష సమాసంగా వస్తుంది. కృత్తది సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సమాసస్య సుపోధాతి ప్రాతిపదిక అనే సూత్రం చేత సుపులుక్ కాగా సుపురుష అవుతుంది. ప్రథమానిష్ట సమాస సూత్రం చేత సుపురుష టోటల్ శబ్దం మొత్తం శబ్దంతో చెప్పచ్చు కదండి. సుపురుష అనే శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ సు అనేదానికే సు అన్నదానికి ఉపసర్జన సంజ్ఞ ప్రథమానిష్ట సమాస ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత సు అనే సుకి పూర్వనేపాతం ఉపసర్జన నిపతించబడగా పూర్వశబ్దం కింద నిపతించబడగా సుపురుష అవుతుంది. అంతవరకు అయింది సుపురుష. తర్వాత పరవలింగ ద్వంద్వ తత్పురుష అనే సూత్రం చేత పుల్లింగ శబ్దం పుల్లింగం ఆపాదించబడుతుంది. విశిష్ట శుభాధికార్యేషు కృతేషు సుపురుష అనే శబ్దం సిద్ధిస్తుంది, రూపం సిద్ధిస్తుంది. అవునండి. దాని తర్వాత అతి పురుష అంటే అతిశయిత పురుష అనేది ఇక్కడ అతిశయార్థం పూజని సూచిస్తుందండి. పూజని సూచిస్తోంది అని చెప్పడం కోసం మనం అతిశయిత అని చెప్తున్నాం. అతిశయిత పురుష అతి పురుష అనండి. అతిశయిత పురుష అనేది లౌకిక విగ్రహవాక్యం, అతి పురుషాసు అనేది అలౌకిక విగ్రహవాక్యం. మిగిలిన ప్రక్రియ అంతా సమానంగానే ఉంటుందండి. ఇంకెవరైనా చెప్తారండి? రాజేష్ గారు నేను చెప్తానండి.
అతి పురుష అనేది సమస్త పదం అండి. దీనికేమో విగ్రహవాక్యము అతిశయిత పురుష అనేది లౌకిక విగ్రహవాక్యము. తర్వాత అతి పురుషాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము ఉన్నప్పుడు కృతజ్ఞ సమాసాశ్చ ఇది ప్రాతిపదిక సంజ్ఞాయాం సుపోదాది ప్రాతిపదికయో ఇది సుబ్లుకి. సుబ్లుకి చేస్తే అతి పురుష అని ఉంటుందండి. అతి పురుష అని ఉండగా ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అని అతికి ఉపసర్జన సంజ్ఞ అండి. ఉపసర్జన సంజ్ఞ అయిపోయిన తర్వాత ఉపసర్జనం పూర్వం ఇది పూర్వనిపాతే కృతే అతి పురుష అనే ఉంటుంది. ఉన్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కుగతి ప్రాదయ ఇది సూత్రేణ షష్ఠీ తత్పురుష సమాస సంజ్ఞాయాం. కాదండి ముందే చెప్పేయాలి కదా, అసలు ముందే చెప్పాలి. కానీ ఈ సూత్రానికి లాస్ట్ కి వచ్చాను. ఫస్ట్ చెప్పాక ఈ కార్యాలన్నీ చేయాలి. అవునండి, అదంతా సరిపోయిందండి. కానీ ఇక్కడ షష్ఠీ సమాసాలు అయిపోయాయి అని చెప్పాం కదా నిన్న. అవును. ఈ కుగతి ప్రాదేహ అనేది ప్రాది సమాసం అంటారు అంతే. అవును, ఇందాక నుంచి అదే కదా. దీనికి తత్పురుష అనే పేరు కూడా ఉంది కాబట్టి తత్పురుష సమాసం అయినా చెప్పొచ్చు, కానీ షష్ఠి అని చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏం షష్ఠ్యంతమే లేదు కాబట్టి. షష్ఠి లేదు. అవును, ప్రాది సమాసం అవుతుందండి ఇది. తత్పురుష సమాసం అని చెప్పండి. ప్రాదులతో ఉండేటటువంటి దీనికి ఏంటంటే వస్తుతః తత్పురుష సమాసం అని వ్యవహారం ఉంది, గతి సమాసం అని వ్యవహారం ఉంది, ప్రాది సమాసం అని కూడా ఉంది. ఓకే, గతి ఆర్ ప్రాది అని పెట్టుకుంటే ప్రాదులు ఇప్పుడు ఇవి ప్రాదులు అవుతాయి. ప్రాదులు కావడం వల్ల వీటికి ప్రాది సమాసం అని కూడా ఉంది. గతి సంజ్ఞ ఉన్నప్పుడు వీటికి గతి సమాసం అని కూడా ఉంది వ్యవహారం. తత్పురుష సమాసం ఎలాగో అవుతుంది, దాని గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు కుగతి ప్రాదయ ఇది సూత్రేణ ప్రాది సమాస సంజ్ఞాయాం అంతే కదండి. అవునండి, అది చెప్పాక అప్పుడు మిగతావన్నీ వస్తాయి. తత్పురుష సమాసం అని చెప్పారు కదా. అవునండి, ఇది తత్పురుష కూడా అవుతుందండి. తత్పురుష అనేది అధికారంగా ఉన్నది కదా, కాబట్టి ఇది తత్పురుష కూడా అవుతుంది. ప్రాది సమాసానికి గతి సమాసానికి తత్పురుష అనే పేరు ఎప్పుడూ ఉంటుంది. అంటే ఒక భాగం అదే, ఇదొక పేరు అదొక పేరు అంతే. ప్రాది సమాసం గతి సమాసం కూడా తత్పురుష సమాసంలో ఒక భాగం. తత్పురుష సమాసంలో అవాంతర భేదాలు ఇవన్నీ. అవును, అది కూడా చెప్పాలి పద్ధతి. అవునండి, చెప్పాకే ప్రాదే చెప్పాలి. ప్రాది సమాసం అని చెప్పాలి. తత్పురుష సమాసం ప్రాది సమాసం అని కూడా చెప్పాలి. ప్రాదుల్లో ఉంది కాబట్టి ప్రాది సమాసం చెప్పాలి. ఇందాక ఇప్పుడు ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాత ఇవన్నీ అయిపోయాయి కాబట్టి అతి పురుష అని ఉంటుంది. ఇప్పుడేమో పర్వలింగం దంద తత్పురుషయో ఇది సూత్రేణ సమస్త పదస్య పుల్లింగే కృతే తర్వాత విశిష్ట సుభాష కార్యేషు కృతేషు అతి పురుష ఇది రూపం సిద్ధ్యతి. అవునండి. దాని తర్వాత ఆకడారహ అనండి. ఇక్కడ ఆ పింగళ అని ఇచ్చారు. సారీ, ఆ పింగళ అంటే ఈషత్ పింగళ ఆ పింగళ అనండి. అంటే ఆ పింగళ అనేదేమో సమస్త పదము, ఈషత్ పింగళ అనేదేమో లౌకిక విగ్రహవాక్యం. అంటే ఇక్కడ ఈషదర్థంలో ఆంగ్ అనమాట. అప్పుడు ఆ పింగళాసు అనేది అలౌకిక విగ్రహవాక్యం ఉంది. మిగిలిన ప్రక్రియ అంతా ఇప్పుడు చూసినట్టుగానే ఉంటుందండి. ఎవరైనా చెప్తారండి? అనంత గారు చెప్తారండి? చెప్తాను. ఆ పింగళ అనేది సమస్త పదం అండి. ఈషత్ పింగళస్య అనేది లౌకిక విగ్రహ వాక్యం. ఆ పింగళ సు అనేది అలౌకిక విగ్రహ వాక్యం ఉంది. ఈ కుగతి ప్రాదయ అనే సూత్రం చేత దీనికి తత్పురుష సమాస సంజ్ఞ ప్రాది సమాస సంజ్ఞ కూడా వస్తుందండి. ఇది ఇలా ఉండగా కృత్ తత్తిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయోహో అనే సూత్రం చేత సుబ్లుకు వచ్చి ఆ పింగళ అనే రూపం ఏర్పడుతుందండి. ఇప్పుడు ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం
అనే సూత్రం ద్వారా ఆ అనే పదానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ నిపాతం వచ్చి ఆ పింగళ అనే అనే పదం ఏర్పడుతుంది, ప్రాతిపదికం ఏర్పడుతుంది. దానికి పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత పుల్లింగ రూపం వచ్చి తర్వాత విశిష్టా శుభాదిషు కార్యేషు కృతే ఆ పింగళ అనే పుల్లింగ ఏకవచన రూపం ఏర్పడుతుంది. అవునండి, అవునండి, అంతేనండి. అవునండి. దాని తర్వాత ఇక్కడ వరకు అందరికీ అర్థమైందండి. ఇక్కడ ప్రక్రియలో కానీ విషయంలో కానీ కాఠిన్యం ఏమీ లేదు. ఎవరికైనా సందేహం ఉంటే అడగచ్చండి, లేకపోతే పైకి పింగళ అంటే అదేంటి పసుపును నీలం రెండు కలిసినటువంటి వర్ణం పింగళ వర్ణం అండి. సరే. ఇప్పుడు ఏదో పులికళ్ళు ఎలా ఉంటాయి ఆ కలర్ అండి, అంతే కదండి. పులి తలక ఐస్ ఉంటాయి కదా, ఆ కలర్ పసుపు నీలం పింగళ వర్ణం. అవునండి. సరేనండి, సరే. ఇప్పుడు తర్వాత విషయంలోకి వెళ్తున్నాను అండి. ప్రాయికంచ ఏతద్ ఉపాధి వచనం అనండి. అంటే ఇప్పుడు మనకి 3 అర్థాలు చూపించారు. అంటే కు అనేది పాపార్థంలో ఉన్నదేమో సమాసాన్ని పొందుతుంది అని చెప్పారు. అలాగే ఈ ప్రాదులు నిందార్థంలోను పూజార్థంలోను సమాసాన్ని పొందుతాయని చెప్పారు. ఇవే కాకుండా ప్రాయికంచ అంటే ఇప్పటివరకు చెప్పిన అర్థాలన్నీ కూడా ప్రాయికాలు, అంటే దాదాపుగా అంటే కొంతవరకు ఈ అర్థాల్లో వస్తాయని కాదు, వేరే అర్థాల్లో కూడా ఈ పదాలు ఉన్నప్పుడు సమాసాన్ని పొందుతాయి అనండి. వేరే అర్థాల్లో ఉన్నప్పుడు కూడా ఈ సమాసం ఉంటుంది అన్నమాట. ప్రాయికంచ ఏతద్ ఉపాధి వచనం అంటే ఇక్కడ ఉపాధి అంటే అర్థం అన్నమాట. ఈ అర్థం అనేది ఉన్నప్పుడు సమాసం వస్తుంది అని చెప్పారు. అది ప్రాయికము, అంటే అది సామాన్యంగా చెప్పింది. కొన్ని చోట్ల ఈ అర్థం లేకుండా వేరే అర్థం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సమాసం అనేది ఉంటుంది అనండి. దానికి ఇక్కడ వివరిస్తున్నారు. అన్యత్రాపి సమాసో దృశ్యతే, అంటే వేరే అర్థాల్లో కూడా ఈ సమాసం అనేది ఉన్నది అనండి. దానికి ఉదాహరణ కోష్ణం అనండి. కోష్ణం అంటే అర్థం ఏంటంటే ఈషదుష్ణం కోష్ణం అన్నమాట. ఈషదుష్ణం కోష్ణం. ఈషదుష్ణం అనే అర్థంలో ఈషత్ అనే అర్థంలో ఉన్నటువంటి అవ్యయం కు అనే అవ్యయం అండి. ఇప్పుడు ఇక్కడ కు అనేదే ఉన్నది అవ్యయం, కానీ దానికి అర్థం ఏంటి? పాపం అని అర్థం కాదు, ఈషత్ అని అర్థం, కొంచెం అని అర్థం. కాబట్టి కొంచెం అనే అర్థంలో ఉన్నటువంటి కు అనేది ఉష్ణ అనే దాంతో సమాసాన్ని పొందుతుంది అనండి. అర్థమైందండి? ఈషత్ ఉష్ణం అని లౌకిక విగ్రహవాక్యం అండి. అలౌకిక విగ్రహవాక్యం ఉంటుంది ఈషత్ కు, ఈషత్సు ఈషత్ అని ఉండదండి. అలౌకిక ఇది నిత్య సమాసం కాబట్టి ఉష్ణ కూసు ఉష్ణాసు అని ఉంటుందండి. కు కూడా సు ఉంటుందా అండి? కు అనేది అవ్యయం అండి. ఇది అవ్యయం. కూసు మధ్యలో సంహిత చేయవలసి వస్తుంది. సంహిత సమాసంలో సంహిత ఎప్పుడు ఉంటుంది కదండి. మీకు ఈ ప్రశ్న మీరు ఇంకేమైనా అనుకున్నారా? సమాసాల్లో అన్ని సమాసాల్లోని సంహిత నిత్యంగా ఉంటుంది. అర్థమైందండి? ఈషత్తు ఉష్ణం అని ఉంటుంది, అంతే కదండి. లౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు అలౌకిక విగ్రహవాక్యం కూసు ఉష్ణాసు అని ఉంది. ఈ సూత్రం చేత కుగతి ప్రాదేహ అనే సూత్రం చేత సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సూపులు పోయిన తర్వాత కు ఉష్ణ అనేందండి. కు ఉష్ణ అనే స్థితిలో ఈషదర్థే అనే ఒక సూత్రం ఉందండి. అంటే ఈషత్ అనే అర్థంలో ఉన్నటువంటి కు అనే దాని స్థానంలో కా అనే ఆదేశం వస్తుంది అని దానికి అర్థం అన్నమాట. ఈషదర్థే ఆ సూత్రం ఎవరైనా చూడండి. ఈషదర్థే ఇది 6వ అధ్యాయంలో ఉందండి. 6వ అధ్యాయం
మూడవ ఆ, ఉంటుంది. 6వ అధ్యాయం 2వ పాదంలో ఉంది. మూడో పదం. ఓకే, ఇక్కడ మూడో పదం అని ఇచ్చారు. ఒక్క నిమిషం సూత్రం చూద్దాం. 63 105 అని ఇచ్చారు. 6:3 అని ఇచ్చారండి. అవునండి. 6, 3, 105. ఒక్క నిమిషం చెప్తున్నాను. ఆ 6:3, 105 కరెక్టేనండి. 6:3, 105 వెతికారు అంత. ఈ ఈషదర్థే అనే సూత్రం చేత కు అనే దాని స్థానంలో కా అనే ఆదేశం వస్తుందండి. అప్పుడు కా ఉష్ణ అని అయిందండి. కా ఉష్ణ అనే దగ్గర ఆ కా అనే దగ్గర ఆకారానికి, ఉష్ణాల ఉకారానికి ఆత్గుణ గుణము కోష్ణ అని అయింది. విశిష్ట శుభాధికార్యాలు కోష్ణం అనండి. అర్థమైందండి. కోష్ణం అంటే కొంచెం వేడిగా ఉన్నది అని అర్థం. అమరకోశంలో ఇది ఉంటుంది. 6:3 సూత్రం ఏంటి చెప్పారండి? కు అనే దాని స్థానంలో కా అనే ఆదేశం వస్తుందండి. ఈషదర్థే అనే సూత్రం అండి. అవునండి, ఈషదర్థే 6:3, 105 సూత్రం అదే. దాని చేత అర్థేనండి. ఈషదర్థే, ఈషత్ అంటే కొంచెం అనే అర్థం ఉన్నప్పుడు కు అనే దాని స్థానంలో కా అనే ఆదేశం వస్తుంది అని. కా అంటే కకార ఆకారాలండి. గుణం వచ్చి ఎవరైనా చెప్తారండి ఈ రూపం? అంటే ఈజీగానే ఉంటుంది, కాకపోతే 2-3 సూత్రాలు ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి అడగడం. ఇందాక చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి. నవీన్ గారు చెప్తారండి. నేను కంటిన్యూగా 3-4 రోజులు రాలేదండి. ఎగ్జామ్స్ ఉండే నాకు, అలా రాలేదు. ఈ రోజే వచ్చండి. ఈ సూత్రం ఇప్పుడే చెప్పారండి. దీనికి పోన్లండి, ఆయన 1-2 రూపాయలు విన్న తర్వాత ప్రయత్నిస్తారు. ఆ భ్రమర్ గారు మీరు చెప్పలేదు కదండి వాళ్ళు ఒకటి కూడా. చెప్తానండి. కోష్ణం అదే కదండి, కోష్ణమే కదా, కోష్ణం సమస్త పదం. ఈషద్ ఉష్ణం లౌకిక విగ్రహవాక్యం. కు సు ఉష్ణ సు ఇది అలౌకిక విగ్రహవాక్యం. ఇక్కడ ఈషదర్థంలోను కు స్థానంలో కా ఆదేశంగా వస్తుంది. అప్పుడు కా కా ప్లస్ కా ఉష్ణం ఉష్ణ కదండి, ఉష్ణమే. తర్వాత గారు మీరు కట్టే కొట్టే తెచ్చాయని రామాయణం చెప్పినట్టు చెప్పారు. ఇలా చెప్తే మళ్ళీ మధ్యలో చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి. ఇది వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా, అది రాదా అని. అన్ని చెప్పండి. ఈషత్ ఉష్ణం కోష్ణం సమస్త పదం. ఈషత్ ఉష్ణం లౌకిక విగ్రహవాక్యం. కు సు ఉష్ణం సు అది ఉష్ణ సు అలౌకిక విగ్రహవాక్యం. ఈషదర్థే అనే సూత్రం చేత అలా కాదు, ఇవన్నీ ఉపసర్జన సంజ్ఞలన్నీ పెట్టేద్దాంలేండి. చెప్పండి. కృతద్ధిత సమాసాశ్చ అన్ని ఎగరకొట్టేస్తాను నేను. కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ముందు సమాసం చెప్పారండి మీరు. సమాసం చెప్పలా అన్న అలౌకిక విగ్రహవాక్యం. ఇక్కడ కుగతి ప్రాదయ అన్న సూత్రం చేత తత్పురుష సమాసము. కృతద్ధిత సమాసాశ్చ సో దాంతో ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయోహో సుప్పులకు లుక్కు రాగా కు ఉష్ణ అని ఉండగా ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. సో దాంతో ప్రథమలో నిర్దిష్టమైన ఈ ప్రాది అయిన కుకి ఉపసర్జన సంజ్ఞ.
ఉపసర్జన సంజ్ఞ తర్వాత పూర్వ నిపాతము చేయగా ఒక్క నిమిషం అండి. ప్రాది అయిన కు అని చెప్పకూడదు, అది కు ప్రాది కాదు, కు ఆ. సపరేట్, కు అవ్యయం అంతే. అవ్యయం అవ్యయం. ఓకే, అవునండి, ప్రాది కాదు, ఇది అవ్యయం. సో దానికి కుకి ప్రథమ నిర్దిష్టం, అది ప్రథమ, అది పూర్వ నిపాతం కాగా కు ఉష్ణం అని ఉండగా అది ముందు కా వచ్చింది కదండి, అది మళ్ళీ కు ఎలా అది ఇప్పుడు చెప్తున్నానండి. చెప్తారండి, ఇంకా అది చెప్పలేదు. చెప్పండి. ఈషదత్తే అన్న సూత్రం చేత ఈషదత్తంలో ఉన్న కు అన్న అవ్యయానికి కా అన్న కు స్థానంలో కా అనే ఆదేశం రాగా కా ఉష్ణ అని ఉండగా ఇక్కడ కా ఉష్ణ ఆద్గుణ కోష్ణ అయ్యింది. కోష్ణ అయిన తర్వాత ఇది నపుంసకలింగం కాబట్టి ఉష్ణ అన్నది నపుంసకలింగం కదండి. అలా కాదండి, ఇప్పుడు ఈషదుష్ణం అంటే కవోష్ణం. ఏంటి కవోష్ణం అంటే జలం అన్నాం అనుకోండి, లేదా పయస్ అన్నాం అనుకోండి, అవి నపుంసకలింగం కాబట్టి ఇది కూడా నపుంసకలింగంలో ఉంటుంది అనమాట. ఇది అప్పుడు ఇక్కడ ఎలా చెప్పాలండి అయితే? విశేషణ అంటే ఏంటంటే ఇది నపుంసకలింగంగా వివక్ష చేశాం కాబట్టి ఇది నపుంసకలింగం అంతే. లేకపోతే కోష్ణ అనే ఉండాలి కదండి, అంతే కదా. కోష్ణ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, విశేషణ అనుసరించి లింగం ఉంటుంది. పర్వలింగం దొంగ తత్పురుషం ఇక్కడ రాదు కదండి, ఆ ఉష్ణ అది మనం విశేషం. అలా కాదు రమణ గారు, ఈషత్సు ఉష్ణ సు అని మనం సుప్రత్యయం చెప్పాం. ఏ లింగంలో చెప్పామంటే నపుంసకలింగంలో చెప్పాం. అది ఈషత్సు అని కాదు, కూసు ఉష్ణాసు అని చెప్పాము. ఇప్పుడు ఉష్ణ అనేది ఉష్ణ అనే దానికంటే సుప్రత్యయం చెప్పాం. ఏ లింగంలో చెప్పంటే నపుంసకలింగంలో చెప్పాం. ఉంది కదా, కోష్ణం అన్నది అంటే అక్కడ కోష్ణం అని ఉంది కాబట్టి మనం నపుంసకలింగంలో చెప్పాం. అక్కడ కోష్ణం అని ఎందుకు ఉంది అంటే విశేషం ఏమి చూపించలేదు కాబట్టి సామాన్య నపుంసకలింగాన్ని చూపించారంట, అంతే. ఎక్కడైనా ఒక విశేషం ఉంటే లింగ భేదం ఉంటుందండి. ఆ విశేషం ఏమి చూపించలేదు అనుకోండి, ఇట్లా విశేషం చూపించకుండా ఉన్నప్పుడు అది సామాన్యంగా నపుంసకలింగంలో ఉంటుంది అని అనుకోవాలంతే. అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటండి, మనం ఇంతవరకు ఏదో పరవలింగం తర్వాత తత్పురుష సూత్రం చేస్తున్నాము, ఇక్కడ ఎలా చేయాలి? సూత్రం ఏమి చెప్పక్కర్లేదు. ఇదేనండి సూత్రం, పరవలింగం ద్వంద్వ తత్పురుష అనే సూత్రం. ఆ సూత్రం ఎందుకు రాదు? ఉత్తర పదం ఉష్ణ అనే పదం అది ప్రకృతంలో నపుంసకలింగంలో ఉన్నది కాబట్టి సమస్త పదం కూడా నపుంసకలింగంలో ఉంటుంది. పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహో అన్న సూత్రం చేత నపుంసకలింగం రాగా కోష్ణం అన్న రూపం సుప్రత్యయాలు చేయగా కోష్ణం అన్న రూపం సిద్ధిస్తుంది. అర్థమైంది, అలా చెప్పేసుకుంటూ పోయాను అంతేగాని నేను ఇంకా షార్ట్ కట్ లో వెళ్ళిపోయాను. మీరు అన్నట్టు కరెక్ట్ చెప్తే గానీ నేను నోటీస్ చేయలేదు, అలా చెప్పాను. అది కరెక్టేనండి, మీరు చెప్పింది ఏదేంటంటే మళ్ళీ ప్రశ్నలు లేకుండా ఉంటే సరిపోతుంది. కాకపోతే మళ్ళీ ఇది వస్తుందా అది వస్తుందా అని అన్నారనుకోండి, మళ్ళీ మొత్తం ఇది 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. ఓకే అండి. దాని తర్వాత నపుంసకలింగం చెప్పారండి, చెప్పానండి. అంటే పరవలింగం మీరేంటి కాసేపు మధ్యలో వెళ్ళిపోయారా ఏంటి? చెప్పానండి. ఆ తర్వాత ఉదాహరణ అండి, కవోష్ణం అనండి. కవోష్ణం అనేది అదేంటండి? ఏంటండి? కదుష్ణం అని ఉంది ఇక్కడ. కదుష్ణం కూడా ఉందండి, కవోష్ణం కదుష్ణం రెండు ఉన్నాయి. ఓకే, కదుష్ణం అన్నా కవోష్ణం అన్నా కోష్ణం అన్నా ఒకటే అర్థం, కానీ ఆదేశాలు వేరే అన్నమాట. ఓకే, ఆ ఆదేశం ఏమో ఇక్కడ కు అనే దాంట్లో కా అనే ఆదేశం వస్తే కోష్ణం అని అయింది, కవ అనే ఆదేశం వస్తే కవోష్ణం అని అవుతుంది, కత్ అనే ఆదేశం వస్తే కదుష్ణం అని అవుతుంది. ఇప్పుడు అదే రూపం అండి, ఇప్పుడు దానికి అదే చూద్దాము. కవోష్ణం ఎవరైనా చెప్తారండి? ఈషదుష్ణం అనేది లౌకిక విగ్రహవాక్యం, ఇంకా ప్రక్రియ అంతా సమానంగానే ఉంటుంది. చివర్లో సూత్రం కు అనే దాని స్థానంలో కవ అనే వచ్చే సూత్రం మాత్రం మారుతుంది. ఆ సూత్రం ఒకసారి చెప్తారండి రాజేష్ గారు?
కవంచోష్ణే అని సూత్రం అండి. కవంచోష్ణే అంటే ఉష్ణము అనే అర్థం ఉన్నప్పుడు కు అనే దాని స్థానంలో కవ అనే ఆదేశం వస్తుంది అనండి. లౌకిక విగ్రహవాక్యం కవంచోష్ణే అండి. అలా కాదండి, లౌకిక విగ్రహవాక్యం ఈషదుష్ణం అనే ఈషదుష్ణం అనే లౌకిక విగ్రహవాక్యము. అలౌకిక విగ్రహవాక్యం కూసు ఉష్ణాసు అనే. దీనికి సుబ్లుక్కు కు అనే దానికి ఉపసర్జించిన పౌరనిపాతులు వచ్చిన తర్వాత కు ఉష్ణ అనే అవస్థలో కవంచోష్ణే అనే సూత్రం అండి. కవంచోష్ణే ఒకసారి ఆ సూత్రం చూడండి ఎవరైనా. కవంచోష్ణే కవంచోష్ణే అనే సూత్రం చేత కు అనే దాని స్థానంలో కవ అనే ఆదేశము. అప్పుడు ఏమైంది, కవ ఉష్ణ అనేది. కవ ఉష్ణ అనేది మళ్ళీ ఆద్గుణ గుణం వచ్చి కవోష్ణ అనే విశిష్టాశుభాది కార్యాలు కవోష్ణం అని అవుతుంది. అందరికి అర్థమైందండి? సూత్రం అంటే ఇక్కడ కవంచోష్ణే అని సూత్రం అండి. కవంచోష్ణే. దాని తర్వాత కదుష్ణం అనండి. కదుష్ణం కూడా అంతే. కు అనే దాని స్థానంలో కత్ అనే ఆదేశం వస్తుంది. కోహో కత్ తత్పురుషే అచి అని సూత్రం అండి. కోహో కత్ అంటే కు అనే దాని స్థానంలో కత్ అనే ఆదేశం వస్తుంది. తత్పురుషే అచి అంటే తత్పురుష సమాసం కనుక అయినప్పుడు అచ్చు పరంగా ఉన్నట్లయితే అని. ఉష్ణ అనేది 101 అండి. మీరు చెప్తున్నారే అది. అవునండి. కత్ తత్పురుష అని కదాదేశము. కత్ ఉష్ణం జస్తము కదుష్ణం అనండి. కవంచోష్ణే వచ్చి 107 6 3 107. జలాంజస్వంతే వస్తుంది కదండి. అవునండి. అది దకారం. భ్రమర్ గారు, ఇప్పుడు కత్ అనేది ఆదేశంగా వచ్చింది కదా, అది సూత్రం ఏంటండి? ఆ నెంబర్ తత్పురుషే అచి 6-3-101 తత్పురుషే అచి. ధన్యవాదాలు. దాని తర్వాత దుష్కృతం అనండి. అంటే దుష్కృతం అంటే ఇక్కడ దుఃఖేన కృతం దుష్కృతం అనే. దుఃఖేన కృతం దుష్కృతం అన్నమాట. చెడ్డ పని కాదు ఇక్కడ. కాదు. దుఃఖేన అంటే కష్టంతో, చాలా కష్టపడి చేయడం అన్నమాట. ఇక్కడ దుఃఖేన కృతం అనేది లౌకిక విగ్రహవాక్యము. దుస్సు కృత అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఇప్పుడు ఈ సూత్రం చేత కుగతి ప్రాదేహ సూత్రం చేత సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుపులు దుస్సు కృత అనే ఉన్నది. దుస్సు కృత అనే దగ్గర దుస్ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ, దానికి పూర్వనిపాత. దుష్కృత అనేది ససజుషోరుహు ఋత్వము ఖరవసాన విసర్జనీయ విసర్గ. దుహు కృత అనుంది. ఇది దుపదస్సు చ ప్రత్యయస్య అనే శాతము. దుష్కృత అనేది విశిష్టాశుభాది కార్యాలు దుష్కృతం అనండి. అర్థమైందండి అందరికి? అర్థమైంది. దాని తర్వాత కూడా అలా అవుతుందండి. నిష్కృతం అనేది అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ముందు ఇక్కడ వార్తికాలు వచ్చాయి చూడండి. వార్తికాలు ఏంటి? దుహు పూజాయాం స్వతి దుహు నిందాయాం స్వతి పూజాయాం ఈషదర్థే అని 3 వార్తికాలు. అంటే దుస్సు సు
అతి ఆంగ్ అన్నమాట. ఇవి మాత్రమే వేరే వేరే అర్థాల్లో ఉన్నప్పుడు సమాసాన్ని పొందుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. ప్రాయికం అని అంగీకరించి దుస్సు సు అతి ఆంగ్. అది దుర్నిందాయంలో దుర్రు, స్వతి పూజాయంలో సుఅతిలు, స్వతిలు, ఆంగ్ ఈషదధ్యలో ఆంగ్. ఆంగ్. ఆ పింగళ. అవునండి. తర్వాత ఈ వార్తికం ఉందండి. ఈ పైన మనకు వచ్చిందండి. ఇది మనకి కుగతి ప్రాదేహ సూత్రం ఉదాహరణలు ఈ ఈ కుహు పాపార్థే అని చెప్పి గతి ఉరరీకృతం అని చెప్పిన తర్వాత ప్రాదేహ అని చెప్పారు చూడండి. దుహు నిందాయ స్వతి పూజాయ అని ప్రభాకర్ కనిపించిందండి చూడండి. ఆ దుహు నిందాయాం దుర్నిందాయాం దుష్పురుష స్వతి పూజాయాం సుపురుష అతిపురుష అని ఇచ్చి తర్వాత ఆపింగళ అని ఇచ్చారు. ఇక్కడ ఆపింగళ అనే దగ్గర వార్తికం అర్థ నిర్దేశంగా ఇవ్వలేదు ఇక్కడ, కానీ దీనికి సంబంధించి భాష్యంలో వార్తికం ఇచ్చారు. ఆ ఈషదర్థే అని, ఆ ఈషదర్థే అని ఇక్కడ వార్తికం అనమాట. అంటే ఈషదార్థంలో ఉన్నటువంటి ఆంగ్ అని. ఇవి మాత్రమే వేరే వేరే అర్థాల్లో ఉన్నప్పుడు కూడా సమాసాన్ని పొందుతాయి అని. నిష్కృతం అనేది కూడా వస్తుందండి, కానీ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ అర్థాల్లో లేదు. ఇక్కడ ఈ అర్థాలు మూడింటి దుస్తు అతి ఆంగ్ అన్నప్పుడు మరి రాదు అంతే. దాని తర్వాత అండి అవునవును ఇంకా ఉదాహరణలు సుష్టుతం, అతిస్తుతం. ఆ సుష్టుతం అనే దానికి సు అనే దానికి వేరే అర్థంలో ఉదాహరణ సుష్టుతం. సుష్టుతం అంటే అతిశయైన ఏంటి స్తుతం అనే అర్థంలో. అలాగే అతిస్తుతం ఇక్కడ సుష్టుతం అతిస్తుతం అనే దగ్గర ఈ రెండు చోట్ల కూడా సమాసం వచ్చింది. అలాగే ఆబద్ధం ఏంటండి అతిశయ అనేది చెప్పారు. అతిశయన కృతమా? అతిశయైన స్తుతం స్తుతం అతిశయైన స్తుతం అనండి. అలాగే ఆబద్ధం, ఆబద్ధం ఆవిద్ధం ఇక్కడ ఆంగ్ అనే దానికి ఉదాహరణలు ఇవి. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వార్తికాలు మొదలవుతున్నాయి. అంటే సమర్థేన సమస్యతే అంటే ఇప్పటి వరకు మనం కేవలం ఒక ప్రథమా విభక్తినే చూసాము. అంటే సు అనే దాన్ని మాత్రమే చూసాము. ఇంకా రకరకాల విభక్తులతో ఇక్కడ సమాసం ఉంటుంది. ఇంకా ఇక్కడ చెప్పబోతున్నారు సూత్రాలు దీనికి. ప్రాదయో గతాద్యర్థే ప్రథమయా అనండి. అంటే దాంట్లో అబద్ధం అని ఒకటి ఇచ్చారండి. అతిశయన బద్ధం అది ఆబద్ధం అండి. ఆబద్ధం అంటే పూర్తిగా అంటే క్రియతో బంధన క్రియ చెయ్యడం అని అర్థం అనమాట. పూర్తిగా బంధించబడడం, పూర్తిగా బంధించడం అని కానీ, అంటే విడిచిపెట్టి బంధించడం అని కానీ ఆబద్ధం అతిశయన బద్ధం. అవును. దాని తర్వాత ఇక్కడ ప్రాదయో గతాత్యర్థే ప్రథమయా అనండి. అంటే ప్రాదుల్లో ప్రాదికి ఈ గతము అనే కనుక అర్థం ఉన్నప్పుడు, గతము మొదలైన అర్థాలు ఉన్నప్పుడు ఆ ప్రాది ప్రథమా విభక్తి అంతంతో సమాసాన్ని పొందుతుంది అనండి. అర్థమైందండి? అంటే ప్రా అనే దానికే గతం అని కానీ అర్థం కనుక ఉన్నట్లయితే ఆ ప్రా అనేది ప్రథమా విభక్తి అంతమైనటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది అనండి. దానికి ఉదాహరణ ప్రగత ఆచార్య అని ఇచ్చారండి. ప్రగత ఆచార్య ప్రాచార్య అంటే ఇక్కడ ప్రగత ఆచార్య అనేది అర్థాన్ని చూపిస్తోంది. ఈ గతము అనే అర్థం కలిగింది మాత్రం ప్ర అనేదే. అంటే అలౌకిక విగ్రహ వాక్యంలో అంతే లౌకిక విగ్రహ వాక్యంలో కొంతమంది గత ఆచార్య ప్రాచార్య అని కూడా చెప్తున్నారు. కేవలం ప్రగత ఆచార్య అనే కాదు, గత ఆచార్య కూడా ప్రాచార్య. కేవలం అంటే
ఇది నిత్య సమాసం కాబట్టి నిత్య సమాసం అంటే అశ్వపద విగ్రహంతోనే నిత్య సమాసం ఉంది అనేది ఆచార్యసు అనేది ఇది ప్ర అనేటటువంటి దాంతో సమాసాన్ని పొంది ప్ర ఆచార్య అని అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సమాసంజ్ఞ ప్రాతిపదిక శుభులకు ప్ర ఆచార్య అని ఉన్నది. ప్ర అనేదానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతలు ప్ర ఆచార్య అని ఉంటుంది. దీర్ఘ సంధి ప్రాచార్య విశిష్టాత్సుబాధికార్యాలు ప్రాచార్య అనండి. అర్థమైందండి? అర్థమైందండి? అర్థమైంది. దాని తర్వాత ఈ ప్రాంతేవాసి, ప్రగత అంతేవాసి ప్రాంతేవాసి, ఇక్కడ కూడా ఏంటి ప్రాసు అంతేవాసిన్ సు అనేది ప్రాసు చెప్పకూడదండి. అది ఇది కాశిక ముందులో చూసినటువంటి దాని వల్ల అది అభ్యాసం అయిపోయింది, అది చెప్పక్కర్లేదు. ప్రా అంతేవాసిన్ సు అనండి. ప్రా అంతేవాసిన్ సు అనేది అలౌకిక విగ్రహవాక్యము. ఈ ప్రాదయో గతాత్యర్థే ప్రథమయ అనే వార్తిక సహకారం చేత కుగతి ప్రాదేహ అనే సూత్రం చేత సమాసంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ శుభులకు ప్రా అంతేవాసి అంతేవాసిన్ అనుంది. ప్రా అనే దానికి ఉపసర్జన సంజ్ఞ పౌర్ణపాతులు ప్రా అంతేవాసిన్. తర్వాత దీర్ఘ సంధి ప్రాంతేవాసిన్ అనేది విశిష్టాధికార్యాలు. ముందు చెప్పిన అలౌకిక విగ్రహం చెప్పిన రాసు అంతేవాసిన్సు అని చెప్పలేదు. మళ్ళీ చెప్పారు. ఇప్పుడు ఇందాక కూడా మీరు ప్రా అంతేవాసిన్ సు అనేనండి, అలాగే ప్రా ఆచార్య సు అనే. అంటే దీనికి రాదు, అంటే ముందు దానికి ప్రాక్ ఉపసర్గకి రాదు. అది పూర్వనిపాతం మాత్రం జరుగుతుంది. అవునండి, ఉపసర్జన సంజ్ఞ వస్తుందండి. ఉపసర్జన సంజ్ఞ రాకపోతే ఉపసర్జన సంజ్ఞ వస్తుంది అంటే సు రాదు. అవునండి, అవును, సుప్రచింది. అవునండి. ఈ ప్రాంతేవాసిన్ అనే అవస్థలో విశిష్టాత్ శుభాధికార్యాలు ప్రాంతేవాసి అని అవుతుందండి. అర్థమైందండి? లౌకిక విగ్రహ వాక్యము గత అంతేవాసి అని లౌకిక విగ్రహ వాక్యం అండి. గత అంతేవాసి అని. కానీ కొంతమంది దీనికి ప్రసిద్ధంగా ప్రగత అంతేవాసి ప్రగత ఆచార్య అనేదే లౌకిక విగ్రహ వాక్యంగా అంగీకరిస్తారు. కానీ దానిలాగా అవునండి, ప్రగత అని పెట్టి మనం ఇక్కడ గత్యార్థంలో కాబట్టి మనం గత అంతేవాసిని చెప్పుకోవాలి కదండి. గత్యర్థంలో కాబట్టి అని కాదు, ఈ సూత్రం చేసి చెప్పే సమాసం నిత్య సమాసం కాబట్టి నిత్య సమాసాలకి స్వపదాలతో విగ్రహ వాక్యాలు ఉండవు అనండి. నిత్య సమాసం అంటే అస్వపద విగ్రహ అని అర్థం. అంటే స్వపదాలతో విగ్రహ వాక్యం లేనిది అన్నమాట. ఇప్పుడు ప్రా అనే దాన్ని కూడా విగ్రహ వాక్యంలో కలిపేస్తే అది స్వపదంతో విగ్రహ వాక్యం చెప్పినట్టు అయిపోయింది కదా. ప్రగత అని చెప్పినప్పుడు ప్రాని కూడా లౌకిక విగ్రహ వాక్యంలో కలిపేసాం అనుకోండి, చెప్పామనుకోండి, లౌకిక విగ్రహ వాక్యంలోనే ప్రాని వచ్చేసింది. కాబట్టి ఈ అస్వపద విగ్రహ అనే చెప్పిన లక్షణం ఇక్కడ పట్టలేదు. కాబట్టి అందువల్ల ఇక్కడ గత ఆచార్య గత అంతేవాసి అనేదే విగ్రహ వాక్యము అని అంగీకరించాలి అనేది పక్షం అన్నమాట. సరేనండి. దాని తర్వాత వార్తికం అండి. అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ. అంటే అతి మొదలైనటువంటి ప్రాదులు క్రాంత మొదలైనటువంటి అర్థాల్లో, క్రాంతం అంటే దాటబడింది అనే అర్థం, దాటబడింది అనే అర్థాల్లో ద్వితీయ అంటే ద్వితీయాంతమైనటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది అనండి. అతిక్రాంత ఖట్వాం అని ఉందండి. అతిక్రాంత ఖట్వాం అంటే ఖట్వాం
అతిక్రాంత అంటే మంచాన్ని దాటినవాడు అని. అంటే అతిక్రాంత అంటే దాని మీద మంచాన్ని దాటినవాడు అని అని అర్థము. అంటే పొడవుగానే ఎక్కువ ఉందని, అంటే బాడీ తాలూకు పొడవు ఉంటుంది కదండి, అది మంచం కన్నా ఎక్కువ ఉంటే అతిక్రాంత కట్టం అవుతుంది. ఇంతకుముందు మనకి శ్రీ ప్రత్యేక చెప్పినప్పుడు అతిమాల చెప్పారు. అవునండి. అతిక్రాంత మాలం అంటే మాల పొడవుగా ఉంటుంది, అంటే మన శరీరాన్ని దాటి కిందకి వచ్చేస్తున్నాం. అది అతిమాల అతిక్రాంత మాలం అని ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అంటే మాకు లఘు సిద్ధాంత చెప్పినప్పుడు చెప్పారు అది అతిమాల అంటే. గుర్తుందో లేదో మిగతా వాళ్ళకి. మాలను దాటినవాడు అని మాలాం అతిక్రాంత అంటే మాలను దాటినవాడు. మాలను దాటినవాడు అంటే దేని లెంగ్త్ ఎక్కువ ఇక్కడ అతిక్రాంత కట్టుకోవడం అంటే మంచాన్ని దాటి ఉన్నవాడు, మంచాన్ని దాటి వెళ్ళిన వాడు అని అండి. సరిపోతుంది. మంచం అక్కడ ఉంది, దాన్ని దాటి వెళ్ళాడు అంతే. మంచాన్ని దాటి వెళ్ళాడు. పడిపోయి ఉండొచ్చు కూడా కదా. కాదండి, ఎగిరి దూకితేనే వస్తుందండి, దొర్లి పడితే రాదండి. కాదండి, పక్క నుంచి నడుచుకు వెళ్ళినా వస్తుందండి, ఎగిరి దూకి పడాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని దాటి ఆ లెంగ్త్ దాటి వెళ్ళాడు. అంటే మంచం ఎక్కడో ఉంది, ఆ ఉన్న మంచం కంటే ఇంకా ముందుకు వెళ్ళాడు అని, దాన్ని దాటి వెళ్ళాడు. ఎగరక్కర్లేదంటే అయితే ఏంటండి, ఎగరక్కర్లేదన్నమాట అయితే. ఎగరా సరే, ముందుకెళ్ళటమే. అదే అతిక్రమించారంటారు చూడండి, అంతేనా? అదే అర్థంలో వస్తుందా అండి? అవునండి, అంతే. మాలాన్ అతిక్రమ్య అతిక్రాంత, మాలాం అతిక్రమ్య అంతే, అంతేనండి. అవునండి. కానీ ఇక్కడ అతిక్రాంత మాలాం సమాసం. అతిమాలహ అనండి అక్కడ సమాసం. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు ప్రక్రియ చూస్తున్నాము. ఖట్వాం క్రాంత అనేదండి లౌకిక విగ్రహవాక్యం. ఖట్వాం క్రాంత అనే లౌకిక విగ్రహవాక్యం. కొంచెం స్పష్టత కోసం కొంతమంది ఖట్వాం అతిక్రాంత అని చెప్తారు, అలా చెప్పక్కర్లేదు. ఖట్వాం క్రాంత అనేది లౌకిక విగ్రహవాక్యము. అలౌకిక విగ్రహవాక్యం అతి ఖట్వా అమ్ అనండి. అతి ఖట్వా అమ్. ఇప్పుడు ఇక్కడ అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అనే వార్తిక సహకారం చేత కుగతి ప్రాదయ అనే సూత్రం చేత సమాసంగా ప్రాతిపదిక సంజ్ఞ సుప్పుకులుక్కు అతి ఖట్వా అనేందండి. అలాగే అతి అనేదానికి ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతులు అతి ఖట్వా అనేది. ఇప్పుడు ఖట్వా శబ్దానికి ఏకవిభక్తి చాపౌరనిపాతే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ, గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వము అతి ఖట్వ అనేందండి. అతి ఖట్వ అనే దానికంటే విశిష్టా శుభాది కార్యాలు అతి ఖట్వ అనండి. అర్థమైందండి? అర్థమైందండి ప్రక్రియ? అర్థమైందండి. తర్వాత అలాగే అతిమాల ఇక్కడే ఇచ్చారు. మాలాం అతిక్రాంత అనే అర్థంలో ఇక్కడ కూడా సమాన ప్రక్రియ. ఎవరైనా చెప్తారండి? మాలాం అతిక్రమ్య అంటే మాలాం అతిక్రాంత, మాలాం క్రాంత అని చెప్పండి. మాలాం క్రాంత అనేది లౌకిక విగ్రహవాక్యము. మాలాం క్రాంత సమస్త పదం. అతిక్రాంత అతిమాలాం అతిక్రాంత మాలాం కదండి. అతిమాల అతిమాలహ అనండి. అతిమాలహ, అతిమాలహ అంటే అతిమాలహ సమస్త పదం. అవును, అతిమాలహ సమస్త పదం. అతిమాల అతిమాల సు అదేనండి. మాల అమ్మ అండి, ద్వితీయ అన్నారు కదా. అతిమాల మాల అమ్, అతిమాల అతిమాల అమ్ ఇదేమో అలౌకిక విగ్రహవాక్యం. తర్వాత ఇక్కడ కుగతి ప్రాదయ అనే సూత్రం చేత
దాని ముందు ఇది చెప్పాలి బాబు. తత్పురుష సమాసం వస్తూ వార్తికం అది తర్వాత వార్తికం చెప్పి వార్తికం ఈ వార్తిక వార్తిక సహకారం చేత అత్యాదయ క్రాంత్యర్థే ద్వితీయ వార్తిక సహకారం చేత తత్పురుషంగి వచ్చి తత్పురుషంగి వస్తుంది. కృత్యది సమాసమైన సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపోద ప్రాతిపదిక సూత్రం చేత సుప్లు కాగా అతిమాల అవుతుంది. అతిమాల అవుతుంది. తర్వాత ప్రమాణ సమాస ఉపసర్జన సూత్రం చేత అత్యంత శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత అతి శబ్దం పూర్వ నిపాదం పొందుతుంది. అతిమాల అవుతుంది. పర్వలింగ దంత తత్పురుష అనే సూత్రం చేత నపుంసకలింగ ఆపాదించి కాదండి ఇక్కడ మాలాం అతిక్రాంత అనేది పరపదం మాలాపదమే. ఇక్కడ ఆ లింగం రాదు. ఇక్కడ అది రాదండి. పర్వలింగం దంత తత్పురుష అని రాదు. ఒక్క నిమిషం అండి. పూర్వ నిపాతేసి మాలాకి ఉపసర్జన సంజ్ఞ. మాలా ఉపసర్జన సంజ్ఞ చెప్పలేదండి. మాలా అనే దగ్గర మాలా అనే ఆకారానికి హ్రస్వం వచ్చింది. చెప్పండి. ఏక విభక్తి అపూర్వ నిపాతే ఈ సూత్రం చేత మాలా శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ. మాల శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ. తర్వాత ఉపసర్జన స్త్రీ అనే సూత్రం చేత మాల ఏక విభక్తి దానివల్ల ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. గోస్త్రీయోపసర్జన అనే సూత్రం చేత పుల్లింగ స్త్రీలింగానికి నివృత్తి కాగా మాల శబ్దానికి పుల్లింగం వచ్చి రాదు. గోస్త్రీయ ఉపసర్జనస్య ఇది హ్రస్వాన్ని చెప్తుంది, పుంవద్భావాన్ని చెప్పట్లేదు. హ్రస్వాన్ని చెప్తుంది. గోస్త్రీయ ఉపసర్జన సూత్రం చేత హ్రస్వం వచ్చి మాల అవుతుంది. తర్వాత ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత అతి శబ్దానికి పూర్వ నిపాతం పొందుతుంది. అతిమాల అవుతుంది. ఇప్పుడు పర్వలింగ అది రాదు. ఈ అతిమాల అనే అవస్థలో ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వ అని ఇంతకు ముందు మనం ఒక వార్తికం చదివాం, గుర్తుందండి? ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వాచ్య అనే ఒక వార్తికం ఉంది. ఆ వార్తికం చేత పూర్వపదలింగం అన్నమాట. అంటే అతిక్రాంత అనేది క్రాంత అని మనం చెప్తున్నాం కాబట్టి పూర్వపదం పుంలింగంలో ఉండడం వల్ల సమస్త పదం కూడా పుంలింగంలో ఉంటుంది. అతిమాల అవుతుంది. అతిమాల ఒకసారి చెప్పండి. ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వాచ్య. దగ్గర కూడా ఇంతేనండి. అతి ఖట్వహ దగ్గర కూడా ఈ వార్తికమే. అక్కడ కూడా పర్వలింగం అనేది రాదు. ఇందాక అది చెప్పలేదు. అవును. ఇక్కడ ఏమవుతుంది మరి? దీంతో ఏమవుతుంది? అతిమాల అని ఉండిపోతుంది. అంటే పుల్లింగం ఉంటుంది. అతిమాల అంటే పూర్వలింగం అన్నమాట. పర్వలింగం అనేది ఏం చెప్తుంది? పర్వలింగమే సమస్త పదానికి పూర్వలింగం వస్తుంది. ఇది దానికి నిషేధం చెప్తుంది. పుల్లింగం ఉంది కాబట్టి పుంలింగం వస్తుంది. పూర్వలింగం అదే ఈ సూత్రం చేత పూర్వలింగం వస్తుంది. పర్వలింగం రాకుండా పూర్వలింగం వచ్చి అతిమాల అవుతుంది. అతిమాల అన్నది అవుతుంది, రూపం వస్తుంది. విశిష్టాసువాదిష్కార్య అతిమాల అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. కొంచెం ఇక్కడ కొద్దిగా క్లారిటీ లేదండి రాజేష్ గారు. అతి అన్నదానికి ఏంటండి? అలా కాదండి భ్రమర గారు, విగ్రహవాక్యం చెప్పింది క్రాంత మాలాం అని కదండి. పూర్వపదం ఏంటి? క్రాంత అనేది. క్రాంత అనే అర్థాన్ని చెప్పేటటువంటిది అతి అనేది. అంతే. ఓకే, ఇప్పుడు అర్థమైందండి. క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏక విభక్తి చిన్న దగ్గర ఉపసర్జన వస్తున్నది కదండి. మరి పుంవద్భావం రావాలి కదా. పుంవద్భావం ఎలా వస్తున్నది? దేని వల్ల వస్తుంది? ఉపసర్జన అస్తం వస్తున్నది. అదే అది అర్థం. ప్రభాకర్ రాజు మాలా శబ్దాన్ని గోస్త్రీయో ఉపసర్జనస్య అని హ్రస్వం చెప్పారు కదండి. గోస్త్రీయో ఉపసర్జన హ్రస్వం వచ్చింది. అవునండి.
అంచేత పూర్వ శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి అతిమాల అనే శబ్దం పుల్లింగంలోకి వచ్చేస్తుంది. మాల శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ఇచ్చామండి. ఏక విభక్తి చ పూర్వ నిపాతే అని సూత్రం చేత అది అపూర్వ నిపాతం ఇచ్చాము. పూర్వ నిపాతే అపూర్వ ఏక విభక్తి చ ఏక విభక్తి చ పూర్వ నిపాత అపూర్వ నిపాతే పూర్వ నిపాత అంటే పూర్వ నిపాత రాకుండా ఉండేదానికి, అంటే దానికి పూర్వ నిపాత రాదు అన్నమాట. పూర్వ నిపాత రాదు, కానీ అది ఏక విభక్తి అయితే దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ఇది ఇక్కడ ఏక విభక్తి అయింది. మాలా మతిక్రాంత, మాలా మతిక్రాంతం, మాలా మతిక్రాంతాయ మొదలైన అన్ని విభక్తులు ఉండగా ఏక విభక్తి నిత్యం ఒకటే విభక్తిలో ఉన్న పదం ఏమైంది? మాలా అనే పదమైంది. కాబట్టి మాల అనే దానికి ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే దాని చేత ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జన సంజ్ఞ వచ్చిన తర్వాత ఉపసర్జన సంజ్ఞ మొన్న దీంట్లో రాసేవండి తిష్టద్గూత్రంలో ఇవన్నీ వచ్చాయి కదా. అవన్నీ వచ్చాయి. అవును, మనం అలా వదిలేస్తాం కదండి. అదే డైవర్సిటీ డైవర్ట్ అవుతారు. దానివల్ల ఒకసారి తయారైతే మనం వచ్చేస్తాం. అవునండి, దాని తర్వాత ఇంకా వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. ఒకసారి మీరు ఇంకా ఈ సూత్రాలు ఒకసారి ఆలోచించండి, ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. అలాగే అండి. అలాగే అండి. అయిపోయిందండి. రేపు చూద్దాం. Ram